అంటూ సమాజం మీద పంపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ అంటే దేవుని యొక్క చేతిలో వారు ఇమర్చబడాలి. ఎవరి చేతిలో కంట? దేవుని యొక్క చేతుల్లోనికి వారిని తీసుకురావాల్సినటువంటి వారు ఉన్నాం. ఈరోజు నీ ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, హంతకులు ఎక్కడి నుంచి వస్తున్నారు, మోసాలు చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ యొక్క భయానకమైనటువంటి చీకటి కార్యాలు చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆకాశం నుంచి పుట్టుకొస్తున్నారా అంటే లేదు. మన వీధుల్లోంచి, మన ఇంట్లోంచి, మన యొక్క ప్రాంతాల్లోంచి, మన లోపల నుంచి ఈ యొక్క నాశనం అనేది ప్రారంభమవుతూ ఉన్నటువంటిది ఉంది. కనుక దేవుడి ఈ యొక్క పిల్లల విషయమై మనము మొట్టమొదటిగా దేవునిపై మనం ఆధారపడాలి. దేవుని యొక్క సహాయంతో మనం నడవాలి. చివరికి దైవికమైనటువంటి బోధనలో, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటాల్లో పాల్గొని పిల్లల్ని ఏం చేయాలంటే మనము ప్రోత్సహించవలసినటువంటి వారు ఉన్నాం. లేకపోతే వాళ్ళు తప్పిపోయే